దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థనకు మీ అందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరూ బాగున్నారని, మీ కుటుంబంలో శాంతి, నెమ్మది మీరు కలిగి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మానక మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీ ముందుకి ప్రతి ఉదయమున మేము రావడానికి గల కారణం ఏమిటంటే, ఉదయముననే దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మాటను మీకు పరిచయం చేయాలని, ఈ మాట ద్వారా మీ దినచర్యలు ప్రారంభించబడాలని, మరి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థనని ప్రారంభించి ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ తెల్లవారుజాముననే లేదా ఉదయకాల సమయముననే మరి మన యొక్క ఆలోచన చాలా స్వచ్ఛముగా ఉంటుంది. మన యొక్క ఆలోచన చాలా ప్యూర్గా, అంటే ఏ విధమైనటువంటి అలజడి లేకుండా, ఏ విధమైన ఒత్తిడి లేకుండా, ఏ విధమైనటువంటి ప్రెజర్ అనేది, అంటే ఏ విధమైన ఆ ప్రెజర్ని తీసుకోకుండా మరి స్వేచ్ఛగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము చేసే ఆలోచనలు, ఉదయకాల సమయంలో మనం చేసేటువంటి ప్రణాళికలు మరి విజయము సాధించడానికి మనకి సహాయపడతాయి. మరి సౌలు తెల్లవారుజాముననే వ్యూహరచన చేసి తన దగ్గర ఉన్నటువంటి జనమును 3 విభాగాలుగా విభజించి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా, ఆ వ్యూహ రచన ప్రణాళిక చేసినట్టుగా 1 సమూయేలు గ్రంథం 11వ వచనంలో మనము చదువుకుంటాం. అంటే ఉదయకాలముననే ఈ వ్యూహ రచన, ఆలోచన విధానం చాలా పదునుగా ఉంటుంది. మరి పదునైనటువంటి రీతిలో నువ్వు ఆలోచన చేయగలిగితే మరి చక్కటి ఫలితాలను చూడగలుగుతాం. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని ఒక వ్యాపార సంస్థ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఏంటండి, ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని. ఇలాంటి ఐడియా అంటే ఆలోచన. ఈ ఆలోచన మరి నీకు సరైనటువంటి ఆలోచన తట్టాలి అంటే, సరైనటువంటి ఆలోచన మరి నీకు రావాలి అంటే ఎప్పుడు ఆలోచన చేయాలి, ఎప్పుడు ఆలోచనకి నువ్వు మరి పదును పెట్టాలి, ఎప్పుడు ఆలోచించడానికి నువ్వు టైం కేటాయించాలంటే మరి తెల్లవారుజాముననే నీవు వ్యూహ రచన లేదా ఆలోచన చేయగలిగితే బ్రతుకును మార్చేటువంటి ఆలోచనలు నీ జీవితంలోకి వస్తాయి. జీవితాలను మార్చే ఆలోచనలు నీ జీవితంలోకి వస్తాయి. మరి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే ఆలోచనలు నీ జీవితంలోకి వస్తాయి. మరి అభివృద్ధిదాయకమైనటువంటి ఆలోచనలు నువ్వు ఉదయకాలముననే ఆలోచన చేయగలుగుతావు. అంతటి శక్తివంతమైన మరి పదునెక్కినటువంటి ఆలోచనలు ఉదయకాలమున మరి తడతాయి, మనకి మరి వస్తాయి. కాబట్టి ప్రియ సహోదర, సహోదరి, ఈ మాట మీకు మరి అర్థమైంది అనుకుంటున్నా. మీలో చాలామంది ఈ అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అభివృద్ధి చెందిన వారు లేదా మరి చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఉదయముననే మరి చేసి ఉంటారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఆ ఉదయకాలపు ఆలోచనలు అంత శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదర, సహోదరి, మరి ఏదో బ్రతికేస్తున్నామండి, లేకుంటే ఏదో ఎలా జీవించేస్తున్నామండి, ఏదో అలా సాగిపోతే చాలండి అనేటువంటి గుమస్తా ఉద్యోగాలు లేదా గుమస్తా బ్రతుకులు లేదా బానిస బ్రతుకులు, గుమస్తా అనేటంటే కూడా బానిస బ్రతుకులు మనము కలిగి ఉంటే కనుక దానికి నేను ఏమి చేయలేను. కానీ ఇవ్వబడినటువంటి జీవితాన్ని గొప్పగాను, ఉన్నతంగాను, గొప్ప ఆలోచనలతో ఫలభరితంగాను మార్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితముగా నీ వ్యూహ రచన తెల్లవారుజామున చేయి. నీ బ్రతుక్కి, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి, మరి రాబోయే తరములకు కూడా నీ ఆలోచన ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి వ్యూహ రచన కొరకే నిన్ను స్వాగతిస్తున్నాను. ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థన ద్వారా ప్రార్థనలో ఏకీభవించు, నీ వ్యూహ రచన ప్రారంభించు, నీ ఆలోచన ప్రారంభించు. పదునెక్కినటువంటి ఆలోచనల్ని నీ జీవితంలోకి తీసుకురా. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయకాల సమయంలో మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఇదిగో నన్ను తెల్లవారుజామున ప్రార్థన ద్వారా మీ సన్నిధికి వచ్చి మా వ్యూహ రచన చేయగలిగితే ఆ వ్యూహ రచన మాకు జయమిచ్చేదిగా ఉంది. అయా, తెల్లవారుజామున ప్రార్థన ద్వారా మీ సన్నిధికి వచ్చి మేము ఆలోచన చేయగలిగితే మా జీవితాలను మార్చగలిగే ఆలోచనలు మేము పొందుకోగలుగుతామని, ఆ ఆలోచనలు మా భవిష్యత్తుకి, ఆలోచనలు మా కుటుంబానికి, ఆలోచనలు
మా తర్వాత తరానికి కూడా ప్రయోజనకరంగా మారుతాయని ఇదిగో ప్రభా మేము తెలుసుకుంటున్నాం. మాకు సహాయం దయచేయండి. మాకున్నటువంటి ఆ యొక్క బద్ధకమును సోమరితనాన్ని విడిచిపెట్టి ఉదయమునని తెల్లవారుజాముననే లేచి ఆలోచించుటకును ఇదిగో ప్రణాళికను సిద్ధపరచుకోవడానికి, భవిష్యత్తును మార్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.